మేము మార్కాపురం జిల్లా నుంచి వచ్చినామండి. ఒంగోలు జిల్లా నుంచి మార్కాపురం అనే ఊరు నుంచి వచ్చినామండి మేమందరం. నా పేరు సుబ్బారావు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2.0 అనే దీన్ని ప్రారంభించిందండి. దానివల్ల కక్షిదారులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల మా ఉపాధి కూడా పోయే స్థితిలో పడిపోయింది. డాక్యుమెంటరీలు మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. దీనికన్నా ప్రజలు చాలా ఇక్కట్ల పాలవుతున్నారు. కాబట్టి రోజుకు 50 డాక్యుమెంట్లు జరిగే ఆఫీసులో 10 డాక్యుమెంట్లు జరుగుతున్నాయి. అంటే అంత దౌర్భాగ్య స్థితిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులు పడిపోయినా చూసుకోండి. ఇంత పెద్ద విజయవాడ సిటీలో గాంధీనగర్లో ఈరోజు ఒక్క మ్యారేజ్ రిజిస్టర్ జరిగింది. ఇంతవరకు ఒక్క రిజిస్ట్రేషన్ కాలేదు. అంటే విజయవాడలోనే ఈ పరిస్థితి ఉంటే పల్లెటూళ్ళలో మా పరిస్థితి ఎట్లా ఉండాలా? ఇలాంటి 2.0 అనేది పూర్తిగా నెట్వర్క్ మీద ఆధారపడేది. మాలాంటి గ్రామీణ ప్రాంతాలు నెట్ అనేది సరిగా ఉండదు. రోజుకు 2 రిజిస్ట్రేషన్లు కూడా చేయలేని పరిస్థితులు అయిపోయింది. ఇంతమంది డాక్యుమెంటేటర్లు ఇంత వ్యవస్థ మీద ఆధారపడుతున్న వాళ్ళు ఆఖరికి ఉపాధి కోల్పోయి రోడ్డున పడే దుస్థితిలోకి వచ్చినాము. అంతేకాకుండా మాకు ఏదో ఉపాధి కల్పిస్తారని గవర్నమెంట్ నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామంటుంది. మాకు నిరుద్యోగ వృత్తులు వద్దండి. మేము చేసుకునేటువంటి వృత్తిని పోగొట్టకుండా మమ్మల్ని బతికేటట్టు చేయండి. మా కాళ్ళ మీద మమ్మల్ని అదే మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఈ 2.0 పూర్తిగా రద్దు చేసి మా వ్యవస్థను కాపాడుతూ ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ వాళ్ళని కూడా మమైకం చేసుకొని మంచి పరిపాలన కొనసాగించాలని మేము కూడా కోరుకుంటున్నాము. నా పేరు గుంటి వేణుగోపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా తీసుకొచ్చినటువంటి ఈ ప్రైమ్ 2.0 విధానం వలన దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి వాళ్ళ నెలకొంది రాష్ట్రంలో. దీనికి తోడు ఈ విధానం వలన రాష్ట్ర ప్రజల ఆస్తులకు కూడా భద్రత పూర్తిగా పోతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసమనైతే దస్తావేజు లేఖర్ల వ్యవస్థను కొనసాగించాలని, స్టాంపు వెండర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఉపాధి పోతున్నటువంటి డిటిపి ఆపరేటర్లకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ విజయవాడలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంటేటర్లు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు వచ్చి నిరసన దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. మీరు మొదట్లో ఈ విధానం తీసుకొచ్చేటప్పుడు మీరు ప్రజలకు చెప్పినటువంటి మాటలేంది, ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి విధానం ఏంది? మీరు 20 నిమిషాల్లో డాక్యుమెంట్ తయారు చేసుకొని 20 నిమిషాల్లోపే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి 20 నిమిషాల్లోపే డాక్యుమెంట్ను ప్రజలకు ఇస్తామని చెప్పారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో 294 రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఏ ఒక్క ఆఫీసులోనైనా 20 నిమిషాలకు నువ్వు డాక్యుమెంటు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అట్లాగే అనేక రకాలైనటువంటి దస్తావేజులు రిజిస్ట్రేషన్లు జరగాలి. కానీ ఒకటి జరిగితే ఒకటి జరగటం లే. ప్రజలేమో 24 గంటలు రిజిస్టర్ ఆఫీసు కార్యాలయాల దగ్గర ఈ సైన్ రాక పడిగాపులు కాసి వృద్ధులు, వికలాంగులు, అనేక మంది మహిళలు ఇబ్బందులు పడతా ఉంటే నువ్వు మాత్రం చూస్తూ నువ్వు తాడేపల్లిలో పండుకొని ఉన్నావు. ఇది సరైంది కాదు అంటున్నాం. ఐజీ గారికి కూడా నేను చెప్తా ఉన్నా, నువ్వు ఈ విధానాన్ని ప్రజల మీద రుద్దావు, లోపభూయిష్టమైనటువంటి విధానము ఇది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ప్రజల ఆస్తులకు భద్రత లేదు అని చెప్పేసి స్పష్టంగా డాక్యుమెంట్ రైటర్స్గా మేము చెప్తా ఉన్నాం. నువ్వు కాదనగలవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు భద్రత ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నాం. సైబర్ క్రైమ్ నీకంటే ముందు పరిగెడతా ఉంది. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే నీకంటే 1000 అడుగులు ముందుకు పోయింది. ఇవాళ ఒకరి ఆస్తులు ఒకరి పేరుతో మారవని గ్యారంటీ ఏందో చెప్పాలా అంటా ఉన్నాం. ఇవాళ ఎక్కడైనా కానీ రిజిస్ట్రేషన్ జరగలేదు, ఈ సైన్ రావటం లేదు, దీన్ని రెక్టిఫై చేయండి అని అధికారులను అడిగితే ఏ అధికారి కూడా ఇది మాకు తెలియదు అంటా ఉన్నారు. మరి ఈ విధానం దేనికి అంటా ఉన్నాం. అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ వాళ్ళు కూడా ఆన్లైన్ చేసినటువంటి 1B అడంగళ్ళు కూడా 5-6 నంబర్లు చేస్తే ఆ 5-6 నంబర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి వీలు పడ్డంలే. అందుకోసమనైతే ప్రభుత్వం ఈ విధానం ఒక లోపభూయిష్టం, ఇది పనికిరాని చెత్త ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకోసమనైతే మార్పులు చేయండి, మార్పులు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించండి, డాక్యుమెంట్ రైటర్లు రాసిన డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయండి, వారికి ఒక చట్టబద్ధత కల్పించి లైసెన్సులు మంజూరు చేసి
వాళ్ళే చెక్ స్లిప్ తయారు చేసి ఆ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళే సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజులు రిజిస్టర్ కార్యాలయాలకు పంపించిన వాటిని రిజిస్టర్ చేసే విధంగా చర్యలు తీసుకోమని మాత్రమే అడుగుతాను. తద్వారా మా జీవనం కొనసాగుతుంది, మా జీవనోపాధి ఉంటుంది. మీరు ఈ విధానంలో జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు, ఇది సరైనది కాదు. మాకు జీవనోపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే మా జీవనోపాధిని తీసేసేటువంటి పరిస్థితికి ఉన్నప్పుడు నీ జీవనోపాధిని కూడా మేము ఉన్నివ్వదలుచుకోలేదు. నువ్వు నొక్కేటువంటి బటన్లు 4 రకాల బటన్లు, మేము ఒకటే ఒక బటన్ నొక్కుతాం మార్చిలో. ఆ బటన్తో నువ్వు కూడా నీ జీవనోపాధి పోగొట్టుకొని ఇంట్లో వండుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ మేము చదువుకున్న దానికి తగ్గట్టు ఉద్యోగాలు కానీ ఏమీ లేవు మాకు. ఇప్పుడున్న ఈ డాక్యుమెంట్ రైటర్ల దగ్గర చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా ఉపాధి పోతుంది. దీని గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ మేమేనే కాదు, చాలామంది ఆడపిల్లలు బయటికి వెళ్ళి చేయటం అంటేనే గగనం. మాది మైలవరం వచ్చేసి పల్లెటూరు అండి. కొంచెం అక్కడ నుంచి బయటకు వచ్చి మేము చేస్తున్నామంటే మాకు తగిన చదువు తగ్గ జాబులు ఏమీ లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే ఎంతన్నా రానివ్వండి చేసుకుంటున్నాం, బతుకుతున్నాం, జాగ్రత్త చేసుకుంటూ ఉంటున్నాం సార్. ఇప్పుడు ఉన్న ఉపాధి కూడా పోతే మేము ఏం చేయాలో కూడా మాకేమీ తెలియట్లేదు సార్. మమ్మల్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రభుత్వం గారు కొంచెం కరగిరిస్తే సరిపోతుంది. ప్రభుత్వమే కదా సార్, మరి ఎంత చేసినా కానీ చదువుకున్న జాబులకు తగ్గట్టు ఏం ఉద్యోగాలు లేవు. ఆడపిల్లలుగా మేము చేస్తున్నామంటే అది ఏదో చిన్నదైనా పెద్దదైనా చేసుకుంటా ఉంటున్నాం, మా బతుకు మేము చూసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా పోతే మా పరిస్థితి ఏంటి? లేదండి, ఇప్పుడే ఈ 2.0 వర్షన్ పెట్టిన కాడ నుంచే మాకేం చెయ్యాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. మాకు ఇది కూడా పోయిందనుకోండి, మేము ఏ షాపుల్లో గట్టా చదువుకున్న దానికి చేయలేము, మా వల్ల కాదు సార్. కొంచెం మా ఉంచి దయించి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. మచిలీపట్నం 20 వెబ్సైట్ వచ్చిన తర్వాత మచిలీపట్నం జిల్లా రిజిస్టర్ ఆఫీసులో 20 వెబ్సైట్ వచ్చిన తర్వాత మేకవారిపాలెం, ఉల్లిపాలెం, బందరు ఈస్ట్ వెస్ట్ వెలుపల రిజిస్ట్రేషన్లో ఆగిపోయినాయి సార్. అప్పటి నుంచి అవ్వట్లేదు. మేము గట్టిగా పోరాడితే మేకవారిపాలెం, ఉల్లిపాలెం వెళ్ళారు. బందరు ఈస్ట్ వెస్ట్ రూరల్ ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వానికి వినిపించుకున్నాం సార్. ఈస్ట్ వెస్ట్ రిజిస్ట్రేషన్ అనుమతి వచ్చిన కొడుతున్నాం సార్. ఉన్నతాధికారులు అందరికీ రోజు వినిపించడం చేస్తున్నాం, రోజు చెప్పుకున్నాం సార్. ఇంతవరకు రాలేదు సార్, ఆగిపోయినాయి సార్ రిజిస్ట్రేషన్లు. పరిష్కారం చేయాలని కోరుతున్నాం సార్. మేము అది సార్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అంతే వినిపించుకున్న తర్వాత 20 వెబ్సైట్లో చాలా లోపాలు ఉన్నాయి సార్. ఇప్పుడు 4 నెలల క్రితం డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డేట్ ఆఫ్ పనిచేసి 4 నెలల ముందర మంచి రావట్లా, పాత కొన్న స్టాంపులు పనికి రావట్లా. అది తర్వాత చాలా లోపాలు ఉన్నాయి సార్. అన్నీ సరి చేయాలని మేము కోరుతున్నాం సార్. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ 3 రోజులు పడుతుంది సార్. పార్టీలు వచ్చిన తర్వాత పడిగాపులు కార్డు వేసి వస్తుంది రిజిస్టర్ ఆఫీస్ కాడ. ఆ 3 రోజులు కాకుండా త్వరగా జరిగేట్టుగా 20 అనే వెబ్సైట్లో ఉన్న లోపాలను సరి చేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఈ 20 విధానాన్ని అమలు చేయడము ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అవగాహన లేకుండా ఇవన్నీ అమలు చేయడము, ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఇవన్నీ చేయడము ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంది. 2 గంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి 24 గంటలు కానీ 20 గంటలు కానీ పడుతుంది. ఈరోజు కాకపోతే మరుసటి రోజు మార్కెట్ వాల్యూలు కూడా 1,00,000 ఉండేది 10 లక్షలు చూపిస్తుంది ఇప్పుడుండే 2.0లో. కాబట్టి ఇవన్నీ సవరించేసి ప్రజలకు వినియోగకరంగా ఆమోదయోగ్యంగా ఈ రిజిస్ట్రేషన్ శాఖను పరిరక్షించాలని చెప్పేసి ప్రజల తరఫున, రైటర్ల తరఫున, అందరి తరఫున మేము కోరుకుంటూ మీడియా మిత్రులుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టాంపు వెండర్లకు కానీ స్టాంపు వెండర్లకు 6 నెలల స్టాంపులు ఇప్పుడు చెల్లమని చెప్పేసి నోట్ల రద్దు మాదిరి పెట్టేసినారు. ఇప్పుడు కొత్త వింటేనే మళ్ళీ చెల్లేదని చెప్పేసి. కాబట్టి ఆ స్టాంప్ వెండర్లు కానీ పరీక్షించేసి ఉండే స్టాంపులను కానీ పోస్ట్ ఆఫీస్లో ఉండేవి కానీ ఎక్కడ ఉండేవి కానీ అన్నీ తెప్పించి ప్రజలకు వినియోగంగా ఉండేటట్లు, శుభ్రతరంగా ఉండేటట్లు చేయాలని చెప్పేసి స్టాంప్ వెండర్ తరపున కానీ మేము కోరుకుంటా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారికి రిజిస్ట్రేషన్ అంతా మంత్రులకు, ప్రధానమంత్రులకు అందరికీ చెప్పేది ఏమంటే ఈ రిజిస్ట్రేషన్ శాఖను సులభతరం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నాము. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి, అన్ని కలెక్టరేట్ను దిగ్బంధనం చేస్తామని చెప్పేసి ప్రజలు కానీ మోటిఫై చేసేసి అందరికీ మేము ఈ విధానము సరిగా లేదని చెప్పేసి అందరికీ అవగాహన కల్పించేసి మేము ఈ కార్యక్రమం జయప్రదం చేస్తామని చెప్పేసి జరగబోయే కాలంలో ప్రజల తరపున కానీ రైటర్స్ తరపున కానీ అందరి తరపున మేము కోరుకుంటా ఉన్నాము. నేను కడప నుంచి వచ్చినాను, డాక్యుమెంట్ రైటర్ని. 35 సంవత్సరాల నుంచి నేను డాక్యుమెంట్ రైటర్గా ఉన్నాను. ఈ ప్రైమ్ 2 వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
20 నిమిషాల్లో అయ్యే పని అని చెప్పినారు గవర్నమెంట్ వాళ్ళు, కానీ 20 గంటల్లో కూడా కావడం లేదు. ఒక డాక్యుమెంట్ సగం ఈరోజు సగం నెక్స్ట్ రోజు అవుతా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఏమైనా మిస్లేనియస్ డాక్యుమెంట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ విధానం వల్ల ఈ విధానం గవర్నమెంట్ వాళ్ళు రద్దు చేసుకోవాలి, విరమించుకోవాలి. లేదు, ఈ కొత్త విధానం వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ కొత్త విధానం పెట్టిన వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఇబ్బంది పడుతాను. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా స్టాఫ్ కూడా ఇబ్బంది పడుతూ ఉంది. దీనివల్ల నిర్లక్ష్యము సరిగా దీని మీద అవగాహన లేకుండా ఈ ప్రేమ్ టు కొత్త విధానము ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇది పద్ధతి సరిగా లేదు. దీనికి కర్నూలు సావుకు 1,00,000 కారణాల్లో ఇదొక కారణమైతుంది. ఆయనకు ఇప్పుడే ప్రజా వ్యతిరేకత పూర్తిగా ఉంది. వీళ్ళను కూడా చెడ్డ చేసుకొని స్టాంపుల వ్యవస్థ ఎవరికి నచ్చలేదు. అసలు పార్టీల గురువు నచ్చలేదు ప్రజలకు. ఈ వ్యవస్థ వలన నువ్వు వచ్చే ఎలక్షన్లో 100% ఓడిపోతామని ఖచ్చితంగా మేము చెప్పగలము. దయవుంచి మీరు ఈ విధానాన్ని రద్దు చేసుకొని ప్రజలకు మంచి చేసేదానికి ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. స్టాంపు వెండర్ల తరపున, స్టాంపు రైటర్ల తరపున వాళ్ళు ఇచ్చే సలహాలను బట్టి ఈయన ఊరికి గుడ్డి గుత్తగా పోయి తప్పుడు సలహాలు ఇచ్చి అసలు 7 స్థానాలు 14 వచ్చే సాయంత్రం దాకా పార్టీలు మీరు పూర్తిగా విచారణ పెడితే అయినా 190% ప్రజలకు వ్యతిరేకత ఉంది. దయవుంచి దీన్ని ఉపసంహరించుకోవాలని మీకు సున్నితమైన సలహా ఇస్తున్నాం. రవీంద్రనాథ్ రెడ్డి, మా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. మా జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఇదేంది ఈ వ్యవస్థ ఏంది, ఎవరు చెప్పారో ఏమో అని వాళ్ళే అంటున్నారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసుకుంటే అతనికి చాలా మంచిది. వచ్చే ఎలక్షన్లో దీని మీద ప్రభావం 100% పడి ఓటమికి కారణం 100% సత్యం విభూతి రాసుకోమని చెప్పండి. మామూలు స్టాంప్ పేపర్లు తీసి ఈ స్టాంపులు తీసుకొచ్చి పెట్టావు. ఈ స్టాంపులు కూడా ఒక పేపర్ పెట్టుకొని కొంతమంది వైట్ పేపర్లు పెట్టుకోమంటాను. ప్రజలు మాకు స్టాంపులు అసలు వద్దనే వద్దు, వైట్ పేపర్లు మాకు వద్దు, వైట్ పేపర్లు మాకు ఎందుకు అసలు చినిగిపోతాయి, స్టాంప్ పేపర్ల మీదనే మాకు రిజిస్టర్లు కావాలంటున్నారు. ఈ పద్ధతి ఏడన్నా ఉందా, ఏ రాష్ట్రంలో అయినా ఉందా? ఈ పద్ధతి మాకు ఉపసంహరించుకొని స్టాంపు విధానం కొనసాగించాలి, పాత విధానం. అన్ని రాష్ట్రాలలో వ్యతిరేకిస్తున్నారు నీవు చేసిన పద్ధతి. ఆంధ్రప్రదేశ్లో అసలు ముందు అన్ని జిల్లాల్లో వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పద్ధతి వద్దనే వద్దంటున్నారు. నువ్వు మామూలు పాత విధానం కొనసాగించాలని కోరుకుంటున్నాం. అయ్యా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేయడం ఒకే ఒక విషయం ఏమనగా, మేము స్టాంపు వెండర్లుగా మా జీవనోపాధిని కొనసాగిస్తున్నాము. మాకు ఇప్పుడు స్టాంప్ వెండర్ వ్యవస్థ అనేది లేకపోతే మా జీవనోపాధి అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ స్టాంపు వెండర్ వృత్తిపైన మా కుటుంబాలన్నీ కూడా బతుకుతున్నాము. మేము కడప జిల్లా నుండి ఇక్కడికి విజయవాడ ధర్నాకు వచ్చినటువంటి అంశం చేస్తున్నాము. దయచేసి మా స్టాంప్ వెండర్ వ్యవస్థను పరిరక్షించండి. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఈ స్టాంపు వ్యవస్థను కూడా కేవలం అది మా స్టాంపు వెండర్లకు మాత్రమే కల్పించాలని మేము కోరుతున్నాము. ఈ స్టాంపు వెండర్ వ్యవస్థ మీద మా కుటుంబాలు చాలా ఏళ్ళగా, మా పెద్దలు, మా సీనియర్సు అందరూ వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ స్టాంపు వ్యవస్థను ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. గత ప్రభుత్వంలో ఇటువంటి సమస్య అనేది ఎప్పుడూ లేదు. ఈ యొక్క ప్రభుత్వంలోనే మాకు ఈ విధానము అమలైంది. ఈ విధానం పైన మా జీవనోపాధిని 100% కోల్పోయాము. మా కుటుంబాలన్నీ కూడా ఈ వ్యవస్థ ద్వారా, ఈ స్టాంపు వ్యవస్థ ద్వారా రోడ్డు పాలైనటువంటి అంశం ఉంది. దయచేసి మేము టెక్నాలజీకి వ్యతిరేకం కాదు, మీ టెక్నాలజీని మేము ఆస్వాదిస్తాము. కానీ మా యొక్క వృత్తిని పరిరక్షించాలి, స్టాంపు వెండర్ వృత్తిని పరిరక్షించాలి, మా రైటర్ వ్యవస్థను కూడా మీరు పరిరక్షించాలి. మీరు దయచేసి మా యొక్క ఆర్తనాదాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దయ ఉంచి మా కుటుంబాలకు న్యాయం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్.